హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. థ్యాంక్స్, మీరు కొంచెమన్నా సపోర్ట్ చేస్తున్నారు, అట్లనే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేనైతే చీరాల బస్ స్టాప్ నుంచి గుంటూరు బస్ స్టాప్కి వచ్చిండే. ఇదే గుంటూరు బస్ స్టాప్. ఇక బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. ఇక డైరెక్ట్ ఆటోస్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇక పక్క గల్లీలో వచ్చినుండే షేరింగ్ ఆటోస్ 20 రూపీస్లో వెళ్ళిపోయినా. ఇక అప్పుడప్పుడు మనం సేవ్ చేయాలా. ఇక మన ట్రైన్కి అయితే టైం ఉంది, అందుకని నేనైతే తెలుగు ఫుడ్ తిన్నామని ప్రాపర్ తెలుగు మెస్ అయితే ఆర్డర్ చేసినుండే. ఫుడ్ అయితే మంచిగా అనిపించింది టేస్ట్. 90స్లో వీడియో సినిమాలు చూస్తుండే కూడా సేమ్ అట్లనే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. గుంటూరు రైల్వే స్టేషన్ ఆ ప్రాపర్ ఓల్డ్ వింటేజ్. ఇక మనమైతే ఇదే ట్రైన్ ఎక్కుదాము. ఇక ఏసీ బుక్ చేస్తుండే. ఇక నైట్ మొత్తం ఇలా ట్రావెల్ చేసి ఇక రీచ్ అవుతాం మనము. ఇక చూపిస్తాను. ఇక నేనైతే తత్కాల్లో తీసుకున్నా, అందుకని ఈ ట్రైన్ అయితే మంచిగా దొరికింది. ఓకే, ఇంకా నైట్ అయితే ఫుల్ ఏసీ ఉండే. ఇక బ్లాంకెట్ అయితే సరిపోలేదు. నా పర్సనల్ బ్లాంకెట్ కూడా ఓపెన్ చేసి యూజ్ చేసి ఉండే, అంత చలిపెట్టి ఉండే. ఇక మన లైఫ్ ఎట్లయినా ట్రావెల్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ప్లాన్ చేసుకుని పోతే కొంచెం అప్స్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, కామనే. కానీ చూసి ట్రావెల్ చేసుకుంటే బెటరు. ఎందుకు చెప్తున్నా అంటే పక్కన జనరల్ కంపార్ట్మెంట్ చూస్తే అబ్బా పాపం అనిపించింది ఆ స్ట్రగుల్లో. అందుకే చూసి వేసుకుంటే బెటరు. జస్ట్ సజెషన్ ఏమనుకోకండి. కానీ నిజంగా ఫ్లైట్లో కన్నా ట్రైన్లో అయితే మంచి నిద్ర వచ్చింది నాకు. మంచిగా వండుకున్నా, అందరూ వెళ్ళిపోయారు అని నన్ను ఒకటి వచ్చి లేపిండు, లేవు బాబు అని. మనమైతే తిరుపతికి రీచ్ అయినాము. తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిటే విష్ణు నివాసం అని ఉంటుంది. మనం అక్కడ ఫ్రెష్ అప్ కావచ్చు. ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు కొన్ని. అలా కూడా మనం ట్రై చేసుకుంటే బెటరు. ఎందుకంటే మళ్ళీ సర్వ దర్శనం అయితే 20 అవర్స్ టైం అవుతుంది. ఇంట్లో కూడా ఇది ట్రై అయితే చేయవచ్చు. ఈ టోకెన్ ఇస్తే మనకి విఐపి బ్రేక్ లాగా జల్దీ 2 అవర్స్లో అయిపోతుంది. ఇక నేనైతే ఎన్ఆర్ఐ దర్శనంకి వెళ్తున్నా. ఇక మెట్లు ఎక్కితే నాకు టైం బాగుతుంది అని చెప్పి ఇక బస్సు అయితే ఎక్కినుండే. ఇక బ్యాగ్స్ అన్నీ ఇక్కడ చెక్కింగ్ చేస్తుండ్రు. ప్లాస్టిక్ ఏవి క్యారీ చేయవద్దు, అందుకని ఇవన్నీ చెక్కింగ్. కొండమీదికి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాను నేను. అప్రాక్స్ 210 రూపీస్ అయింది ఇండియన్ కరెన్సీ. ఇక ప్రాపర్ ఏప్రిల్ మే మంత్ అయితే ఫుల్ సీజన్ ఉంటుంది తిరుపతిలో. ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ అన్ని హాలిడేస్గా ఇక అందరు చాలామంది వస్తారు. May 27th 97,000 మెంబర్స్కి దర్శనం చేసుకుంటా. రికార్డ్ తిరుపతి బాలాజీ బస్ స్టాప్ ఇది. ఇక నేనైతే గుండు వేసుకొని కళ్యాణ కట్టకు వచ్చి ఉండే. ఇక గుండుకైతే ఏం ఛార్జ్ చేయలేరు. ఇక మనం ఏమైనా అమౌంట్ ఉంటే ఇవ్వచ్చు. ఇక్కడనే ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయ్యింది, పూరి చేస్తుండే. ఇక టైం అయితే ఉంది ఎన్ఆర్ఐ దర్శనంకి. తిరుపతి ఈ ప్లేస్ ఏంటో మాయా అనిపిస్తుంది నాకు. అంటే కలియుగ దేవుడుగా ఇక అట్లా మనకి మాయ అనిపిస్తుంది. మనకి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఇంటికన్నా పెట్టి ఇదికి వచ్చినారు అనిపిస్తుంది. కానీ తిరుపతికి ఎవరు బయట వాళ్ళు రాలేరు, దేవుడు పిలుస్తూనే వస్తారని చాలామంది అవి చెప్తారు. కానీ అది నిజమే. నేను కూడా అసలుకి ఇట్లా దర్శనం అవుతుంది ఎన్ఆర్ఐ అని ఎక్స్పెక్ట్ చేయలే. ఈ బాటిల్ వచ్చేసి 50 రూపీస్. ఓన్లీ వాటర్ తాగితే 20 రూపీసే. ఇక సీసా ఎక్కడన్నా ఇస్తే 30 రూపీస్ మనకి వాపస్ వస్తాయి. ఎన్ఆర్ఐ దర్శనంకి అయితే ఒరిజినల్ పాస్పోర్ట్ క్యారీ చేయాలా, మళ్ళీ వ్యాలిడ్ ఇంటర్నేషనల్ కార్డు అయితే క్యారీ చేయాలా. పాస్పోర్ట్ మీద స్టాంప్ వితిన్ 30 days లోపల ఉండాలా. ఓన్లీ మనకే అలౌ చేస్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అలౌ చేయరు ఎన్ఆర్ఐ దర్శనంకి అయితే. డిఫెన్స్ వాళ్ళకైతే సేమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఓవరాల్కి ఐడి కార్డు ఉండే వాళ్ళకే అలౌ చేస్తారు. ఇక చెక్ చేసి 300 రూపీస్లో పంపిస్తారు విఐపి బ్రేక్లో. నాదైతే 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. దర్శనం అంటే హైలైట్ అయింది నిజంగా. వెనకాల నుంచి చూసినావా అనే ఒక ఆడమే వాయిస్ వినిపిస్తుంది. దేవుడేమో డార్క్ రూమ్లో ఇట్లా దేవుడు అనిపించిండు. నిజంగా మంచిగా ప్రశాంతంగా ఫస్ట్ టైం ఇట్లా లైఫ్లో అనిపించింది. అన్నప్రసాదం అయితే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఏంటాను. ఇక అన్నప్రసాదం అయితే చేసిన. దర్శనం లడ్డు కాకుండా మనకి ఎక్స్ట్రా 4 కొనుక్కోవచ్చు లడ్డూలు అయితే పర్ హెడ్. ఇక లైట్గా షాపింగ్ అయితే చేసిన. ఇక సౌండ్స్ వింటుండ్రా, భగవద్గీత పెట్టినారు. ఇంకా తిరుపతి ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ డీలక్స్ బస్సెస్, ఏసీ బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మస్తు బస్సులు ఉన్నాయి. అయితే మనకి వెయిట్ చేసే అంత అవసరం కూడా లేదు. అట్లా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. కొండ కిందికి 1 hour జర్నీ. ఇక ఇంకోటి మంచి అనిపించింది అంటే ఫోన్స్ అయితే అలౌడ్ లేకుండా లోపల దర్శనంకి. అన్ని టెంపుల్స్కి అదే రూల్ ఫాలో అయితే బాగానే ఉంటుంది, మనకే ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఫోన్లలో కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు దేవుని మీద ఎక్కువ ప్రే చేయవచ్చు మనము. ఇక్కడ నుంచి వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుంది, తిరుపతి మొత్తం కనిపిస్తుంది. ఇలా మనం కొండ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా కొండ మీద ఉన్నాం అనుకో.
ఇక ట్రైన్ అయితే వెయిటింగ్ లిస్ట్ 11 నెంబర్ ఉండే, అది కన్ఫర్మ్ కాలేదు. సో అవి రిఫండ్ వస్తుంది. ఇక నేను ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక ఆ బస్ అయితే బుక్ చేసి ఉండే, ఆన్లైన్లో ఎక్కువ చూపిస్తుంది. డైరెక్ట్ చూసిన 1360 JBSకి వస్తుంది. మంచిగా 4.8 రేటింగ్. శ్రీకాళహస్తి పోదాం అనుకున్నా కానీ ట్రైన్ కన్ఫర్మ్ అయితే పోదాం అనుకున్నా, ఇక ట్రైన్ కన్ఫర్మ్ కాలేదు. ఇక నెక్స్ట్ టైం వెళ్తాయి. ఇక మనకైతే టైం లేదు. కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ అయితే ట్రిప్ అయితే. ఇది తిరుపతి బస్ స్టాప్. ఇది 2 weeks బ్యాక్ నేను అయోధ్య రామ్ మందిర్ వెళ్ళిండేగా, అప్పుడు స్లీపర్లో పోయినుండే బస్లో. ఇప్పుడైతే సిట్టింగ్ అదే 2 seats ఖాళీ ఉండే. ఇక మళ్ళీ 9:30 వరకు వెయిట్ చేయాలి ఇంకో బస్ కోసము. ఇదే బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినుండే. తిరుపతి బస్ స్టాప్ నుంచి 7 PM స్టార్ట్ అయింది బస్సు. JBSకి 6 AM రీచ్ అవుతుంది. ఇక టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయింది. ఇక డాబా దగ్గర ఆపనుండే డిన్నర్ చేయడానికి. ఇక వెజ్ తిన్నాం మేము అందరం. క్యాప్షన్ చూడండి, లహరి అంబలాంటి అనుభూతి. గిట్లాంటి టాలెంట్ తెలంగాణ దాటి ఏది కోదు. అందుకే మీరు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం, మళ్ళీ క్లోజ్ చేస్తున్నా.